ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 9 జనవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తములుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చెయ్యండి. వీలైనంత ఎక్కువగా స్మృతి మరియు చదువు పైన పూర్తి గమనము పెట్టండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలైన మీరు చాలా గొప్ప వ్యాపారస్తులు. మీరు ఎల్లప్పుడూ ఏ విషయం పైన గమనం ఉంచి ఆలోచించాలి. సమాధానము, ఆ రత్నాలను ఎంతెంతగా ఇతరులకు దానం చేస్తారో అంత స్వయం నిండుగా ఉంటారు. ఎల్లప్పుడూ లాభ నష్టాల గురించి ఆలోచించండి. ఒకవేళ వీటిని గురించి ఆలోచించలేదు అంటే ప్రజలలో దాసదాసీలుగా అవ్వవలసి ఉంటుంది. తండ్రి 21 జన్మల కొరకు వారసత్వములు ఏదైతే ఇస్తారో దానిని పోగొట్టుకుంటారు. కావున తండ్రితో పూర్తిగా మీరు వ్యాపారం చెయ్యాలి. తండ్రి దాత, పిల్లలైన మీరు సుధాముని వలె పిడుకడు అటుకులు ఇస్తారు, విశ్వరాజ్యాధికారమునే తీసుకుంటారు. ఓం శాంతి. పిల్లలు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇది ఒక స్కూలు, ఇది ఏ సత్సంగము కాదు. మీ ముందు మహంతులు, బ్రాహ్మణులు లేక సన్యాసులు ఎవ్వరూ లేరు. స్వామి కోపగించుకుంటారేమోనని భయపడవలసిన విషయం కూడా లేదు. భక్తి మార్గంలో ఎవరైనా సాధు సన్యాసులను ఇంటికి పిలుచుకుని వస్తే వారి కాళ్లను కడిగి ఆ నీటిని కూడా త్రాగుతారు. కానీ వీరు తండ్రి కదా. ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా తండ్రిని చూసి భయపడతారా? మీరైతే వారితో కలిసి తింటూ త్రాగుతూ ఆడుకుంటారు. సన్యాసులు, గురువులు మొదలైన వారితో ఎవరైనా ఈ విధముగా చేస్తారా? అక్కడ రోజంతా గురూజీ గురూజీ అని అంటూ ఉంటారు. కానీ ఎక్కడైతే అలా చెయ్యకూడదు. ఎందుకంటే వీరు తండ్రి కదా. గురువు నుండి వేరుగా, టీచరు నుండి వేరుగా వారసత్వం లభిస్తుంది. తండ్రి నుండి ఆస్తి లభిస్తుంది. కొడుకు పుట్టగానే వారసునిగా అవుతాడు. అలాగే ఇక్కడ కూడా తండ్రి పిల్లలుగా అవ్వగానే, తండ్రిని గుర్తించగానే మనం స్వర్గాధిపతులుగా అయిపోతాము. తండ్రి స్వర్గ రచయిత. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గ రాజ్యమును ఎలా తీసుకున్నారో, ఎక్కడి నుండి తీసుకున్నారో ఎవ్వరికీ తెలియదు. మనం ఈ విధంగా ఉండేవారము, మళ్ళీ మనం అలాగే అవుతున్నాము అనేది అర్థం చేసుకున్నారు. అసలు వీరు ఎవరు, మేము ఎవరిని పూజిస్తున్నాము అని మనుషులు ఏమాత్రం ఆలోచించరు. శివుని మందిరములోకి వెళ్ళి కేవలం నీటితో అభిషేకం చేసి వస్తారు. కానీ వారికి ఏమీ తెలియదు. ఇప్పుడు మనం ఈ మృత్యులోకపు శరీరాలను వదిలి అమరలోకానికి వెళ్తాము అని మీకు గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇది ఎంత గొప్ప ప్రాప్తి! భక్తి మార్గంలో అసలు ఏ ప్రాప్తి లేదు. నేను 12 మంది గురువుల వద్దకు వెళ్ళాను, కానీ అదంతా సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే అని, దాని ద్వారా నేను ఇంకా క్రిందికే దిగజారుతూ వచ్చాను అని ఇప్పుడు అర్థం చేసుకున్నాను అని బ్రహ్మబాబా కూడా చెప్తారు. కానీ అది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది కదా. నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. కానీ ఇప్పుడైతే నాకు ఒక్క తండ్రితో మాత్రమే ప్రీతి ఉంది. ఇప్పుడు మీరు క్లాసులోకి వచ్చినప్పుడు ఈ చిత్రాలను చూసి, ఇప్పుడు మేము చదువుకొని ఈ విధంగా అవుతున్నామని ఎంతో సంతోషించాలి. ఈ రాజధాని ఏ విధంగా స్థాపన అవుతుందో కూడా మీరు తెలుసుకున్నారు. పిల్లలు తికమక పడకండి అని బాబా అంటారు. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు. అయినా ఆశ్చర్యవంతులై వింటారు, అందరికీ చెప్తారు, మళ్ళీ తిరిగి పారిపోతారు. మాయకు చెందిన వారిగా అయిపోతారు. మరి అటువంటి వారిని ద్రోహులు అని అంటారు.
వారు ఒక రాజధానిని వదిలి ఇంకొక రాజధానికి చెందిన వారిగా అవుతారు. తండ్రి ఎంత బాగా పురుషార్థం చేయిస్తారు, భక్తి మార్గంలో ఎంతగా భ్రమిస్తారు. దాన పుణ్యాలు, తీర్థయాత్రలు, వ్రతాలు, నోములు మొదలైనవి ఎన్నో చేస్తారు. సాక్షాత్కారం జరిగిన లాభమేముంది? పైకి ఎక్కే కళలోకి అయితే ఎవ్వరూ వెళ్ళలేదు, ఇంకా క్రిందకే దిగజారారు. మీరైతే రోజు రోజుకు కూడా పైకి ఎక్కే కళలోకి వెళ్తారు. మిగిలిన వారందరిదే క్రిందికి దిగే కళ. జ్ఞానాన్ని బ్రహ్మకు పగలు అని, భక్తిని బ్రహ్మకు రాత్రి అని ఈ విధంగా భక్తి మార్గంలోని గురువులు కూడా చెప్తూ ఉంటారు. జ్ఞానము మరియు భక్తికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. జ్ఞానము ద్వారా సుఖము లభిస్తుంది. మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు, మళ్ళీ మీరే క్రిందికి దిగజారుతూ వచ్చారు అని తండ్రి ఎంత సహజంగా అర్థం చేస్తున్నారో చూడండి. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటున్నారు. ఆత్మ వినాశనం లేనిది. హే అవినాశి తండ్రి, నీవు వచ్చి మమ్మల్ని పావనముగా చెయ్యండి అని ఆత్మ అంటుంది. ఇందులో ముక్తి, జీవన్ముక్తి అన్నీ వచ్చేస్తాయి. భక్తిలో మనకు ఏమీ తెలిసేది కాదు అని, కేవలం మనం అలా వెతుకుతూ ఉండేవారము అని మీరు అర్థం చేసుకున్నారు. హే భగవంతుడా, దయ చూపించు అని కేవలం గానం చేసేవారు. భగవాన్ అని అనడంతో అందులో అంత రుచి అనుభవం అవ్వదు, వారసత్వం కూడా గుర్తురాదు. శివబాబా ఉన్నతోన్నతులు అని మీరు అంటారు, అప్పుడు వెంటనే వారసత్వం కూడా గుర్తు వస్తుంది. ఇదంతా రావణ రాజ్యము అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యయుగంలో రావణ రాజ్యం ఉంటుంది, ఇప్పుడు ఇది కలియుగము. సత్యయుగంలో చాలా కొద్ది మంది మనుషులే ఉండేవారు. ఒకే ఆది సనాతన దేవి దేవతా ధర్మం కూడా ఉండేది. సుఖశాంతులు ఉండేవి. ఎక్కడైతే మనుషులు శాంతి కొరకు భ్రమిస్తూనే ఉంటారు. కాన్ఫరెన్సులు మొదలైనవి జరపడంలో ఎంత ఖర్చు పెడుతూ ఉంటారు. వారు శాంతి సాగరులు, పవిత్రత సాగరులు, అంతేకాదు సంపదకు కూడా వారు సాగరులు. అన్నీ వారి ద్వారానే లభిస్తాయి అని మీరు వారికి చెప్పవచ్చు. సత్యయుగంలో మనం చాలా ధనవంతులుగా ఉండేవాళ్ళం అనేది మీరు తెలుసుకున్నారు. అక్కడ విశ్వంలో శాంతి ఉండేది. మిగిలిన ఆత్మలందరికీ పరంధామము అనే ఇంట్లో శాంతి లభిస్తుంది. విశ్వంలో మనం ఒక్కరమే ఉండేవారము, అప్పుడు సుఖము, శాంతి అన్నీ ఉండేవి. కావున పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. కానీ ఇటువంటి స్వర్గం గురించి శాస్త్రాలలో ఏమేమో వ్రాసేశారు. నేను మీకు ఎంతగా అర్థం చేయిస్తాను అంటే దానితో మీరు ఎలాంటి ప్రశ్నలు అడగవలసిన అవసరమే లేదు అని తండ్రి అంటున్నారు. మొదట నన్నొక్కరిని స్మృతి చెయ్యండి. మీరు వచ్చి పతితులను పావనముగా తయారు చెయ్యండి, అనగా పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చెయ్యండి అని మీరు నన్ను పిలుస్తారు. కానీ దాని అర్థమేమీ తెలుసుకోరు. దారము చిక్కుపడిపోయి ఉంది అంటే బుద్ధి కన్ఫ్యూజన్లో ఉంది అంటున్నారు బాబా. ఇప్పుడు దానిని సరిచెయ్యాలి. భక్తిలో ఎన్ని చిత్రాలు తయారు చేశారు? కృష్ణునికి చక్రమును ఇచ్చేశారు. దానితో అకాసురుడు, బకాసురుడు మొదలైన వారిని హతమార్చాడు అని చెప్తారు. అరే, అతడు ఏమైనా హింసకుడా? మళ్ళీ పలానా వారిని ఎత్తుకుని పోయాడు అని కూడా చెప్తారు. అతనిని డబల్ హింసకుడుగా చేసేసారు. ఆశ్చర్యము కదా. ఎవరైతే శాస్త్రాలను తయారు చేశారో వారి బుద్ధిదే ఆ చమత్కారం అంతా. మళ్ళీ అతన్ని వ్యాస భగవానుడు అని కూడా అంటారు. ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి, దైవీ గుణాలను ధారణ చెయ్యండి, ఇక ఏ కష్టము లేదు అని తండ్రి అంటున్నారు. మిమ్మల్ని యోగంలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఎందుకంటే బాబాను స్మృతి చెయ్యని వారు చాలామంది ఉన్నారు.
వారు తమ వ్యాపారాల్లోనే నిమగ్నమై ఉంటారు. వారికి అసలు ఖాళీయే ఉండదు. కానీ ఇందులో అయితే పనులు మొదలైనవి చేసుకుంటూ కూడా బుద్ధి ద్వారా చాలా ప్రీతిగా బాబాను స్మృతి చేయాలి. మీరంతా ప్రియుణ్ణైన నాకు ప్రేయస్సులు, ఇప్పుడిక ఇతర సాంగత్యాలన్నింటినీ త్రెంచి నా ఒక్కరితోనే బుద్ధి యోగాన్ని జోడించండి అని బాబా అంటున్నారు. తింటూ తిరుగుతూ కేవలం నేను ఒక ఆత్మను అనేలా భావించే అలవాటు చేసుకోండి. తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రి మిమ్మల్ని ఎంత ఉన్నతముగా తయారు చేస్తారు. మీరు ఈ చిన్న విషయాలు కూడా వినరు, బాబాను స్మృతి కూడా చెయ్యరు. మీ పిల్ల పాపలను స్మృతి చేస్తారు, కానీ నన్ను స్మృతి చెయ్యలేరా అని బాబా అడుగుతున్నారు. నిజానికి నేష్టా అన్న పదం వాడడం తప్పు. బాబా నేరుగా వచ్చి నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని అంటారు. కల్పపూర్వం కూడా తండ్రి సన్ముఖంగా అర్థం చేయించారు. మధురాతి మధురమైన పిల్లలు, కల్పం తరువాత కలిసిన ప్రియమైన పిల్లలు, ఇప్పుడు మీకు 84 జన్మలు పూర్తి అయ్యాయి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళేందుకు మీరు తప్పకుండా పవిత్రముగా అవ్వవలసి ఉంటుంది. వికారాల్లో వెళ్ళిన కారణముగా మీరు చాలా పతితంగా అయిపోయారు. పావనముగా అవ్వకపోతే పదవి కూడా తక్కువైనది లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. 84 జన్మల చక్రాన్ని కూడా స్మృతి చెయ్యండి. ఇదే స్వదర్శన చక్రము. దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు. మీ నోటి ద్వారా జ్ఞాన శంఖాన్ని మ్రోగించాలి. ఇవన్నీ జ్ఞాన విషయాలు. ఈ మీ అనంతమైన తండ్రి స్వర్గరచయిత తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీరు పైకి ఎక్కే కళలోకి వెళ్తారు. ఇది ఎంత సహజమైన విషయమో చూడండి. ఇదంతా రచింపబడిన ఉన్న డ్రామా అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వస్తారు. ఇప్పుడు పురుషార్థాన్ని మంచిగా చెయ్యండి. మీరు ధనం వెనుక ఎందుకు పరిగెత్తి మరణిస్తారు? అచ్చా, నెలకు 1 లక్ష 2 లక్షలు సంపాదించినా అదంతా అంతమైపోతుంది. మీరు ఎంత దాచిపెట్టినా దాన్ని తినేందుకు పిల్ల పాపలు ఎవ్వరూ ఉండరు. పుత్ర పౌత్రాదులు ఆ తరువాత వారు తింటారు అనే లోభం ఉంటుంది. పునర్జన్మలన్నీ అదే కులంలో తీసుకోరు. పునర్జన్మలు ఎక్కడెక్కడ తీసుకుంటారో ఏమీ తెలియదు. మీరైతే 21 జన్మల వారసత్వాన్ని పొందుతారు. పురుషార్థం తక్కువగా చేసినట్లయితే ప్రజల్లోకి వెళ్ళి దాసదాసీలుగా అయిపోతారు. కనుక ఎంత నష్టం కలుగుతుంది. కావున లాభ నష్టాల గురించి కూడా ఆలోచించకండి. వ్యాపారస్తులు చాలా పాపాలు కూడా చేస్తారు. కనుక వాళ్ళు దాన ధర్మం చేయడానికి దానిలో నుండి ఎంతో కొంత భాగమును తీసి ప్రక్కన పెడుతూ ఉంటారు. కానీ ఇదైతే అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారము. దీనిని ఏ ఒక్కరూ చేస్తారు. ఈ వ్యాపారాన్ని నేరుగా తండ్రితోనే చెయ్యాలి. తండ్రి జ్ఞానరత్నాలను ఇస్తారు. వారు దాత. కానీ పిల్లలు అయితే పిడికెడు బియ్యమును ఇస్తారు. కానీ తండ్రి అనంతమైన విశ్వరాజ్యాధికారమును ఇస్తారు. మరి తండ్రి ఇచ్చే దానితో పోల్చి చూస్తే మీరు ఇచ్చేది పిడికెడే కదా. మీరందరూ సుధాములే. మీరు ఇచ్చేది ఏమిటి, తీసుకునేది ఏమిటి? విశ్వరాజ్యాధికారాన్ని తీసుకొని విశ్వాధిపతులుగా అవుతారు. భారతఖండం ఒక్కటే ఉంటుంది అనేది బుద్ధి చెప్తుంది. ప్రకృతి కూడా కొత్తగా ఉంటుంది. ఆత్మ కూడా సతోప్రధానంగా ఉంటుంది. దేవతలైన మీరు సత్యయుగంలో ఉన్నప్పుడు పవిత్రమైన బంగారములాగా ఉండేవారు. మళ్ళీ త్రేతాయుగంలో ఆత్మలో కొద్దిగా వెండి కలుస్తుంది. దానిని వెండి యుగము అని అంటారు. మెల్లగా మెట్లు దిగుతూ ఉంటారు. ఈ సమయంలో మీరు చాలా ఉన్నతులు. విరాట రూప చిత్రం కూడా ఉంది. కేవలం అర్థం మాత్రం తెలుసుకోరు.
లెక్కలేనని చిత్రాలు ఉన్నాయి. కొందరు క్రీస్తు చిత్రాన్ని పెట్టుకుంటే కొందరు సాయిబాబా చిత్రాన్ని పెట్టుకుంటారు. ముసల్మానులు కూడా గురువు వద్దకు వెళ్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మద్యము త్రాగే సభను ఏర్పాటు చేస్తారు. ఇది అంతా భక్తి యొక్క అంధకారము అని బాబా అంటున్నారు. సాంగత్యం గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్యమైన సాంగత్యము తీరాన్ని చేరుస్తుంది అని, కుసాంగత్యము ముంచేస్తుంది అని అంటారు. పంచవికారాల మాయా సాంగత్యమే కుసాంగత్యము. కానీ ఇప్పుడు మీకు సత్యమైన తండ్రి యొక్క సత్సాంగత్యం లభించింది. దాని ద్వారా మీరు ఆవలి తీరానికి వెళ్తున్నారు. తండ్రి ఒక్కరే సత్యమును చెప్తారు. కల్పకల్పము మీకు సత్యముతో సాంగత్యం లభిస్తుంది. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణుని యొక్క కుసాంగత్యం లభిస్తుంది. కల్ప పూర్వం వలె రాజధాని తప్పకుండా స్థాపితమవుతుంది అనేది మీరు అర్థం చేసుకున్నారు. మీరు తప్పకుండా విశ్వాధిపతులుగా అవుతారు. ఇక్కడ విభజనలు జరిగిన కారణముగా ఎన్నో గొడవలు జరుగుతాయి. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. విశ్వంలో శాంతి ఉండేది. అప్పుడు దేవతల అద్వైత రాజ్యం ఉండేది. ఒకే ధర్మం ఉండేది. మరి అక్కడకు అశాంతి ఎలా వస్తుంది? అది ఈశ్వరీయ రాజ్యము. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా పరమాత్మ రాజధానిని స్థాపన చేశారు. మరి తప్పకుండా అక్కడ సుఖమే ఉంటుంది కదా. తండ్రికి పిల్లలపైన చాలా ప్రేమ ఉంటుంది. మీరు ఎన్ని ఎదురు దెబ్బలు తినవలసి ఉంటుందో నాకు తెలుసు అని తండ్రి అంటున్నారు. భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తారు అని భావిస్తారు. కొన్నిసార్లు ఎద్దు పైన స్వారీ చేసినట్లుగా కూడా చూపిస్తారు. ఎక్కడైనా అలా ఎద్దు పైన స్వారీ జరుగుతుందా? ఇది ఎంతటి అంధకారము! కావున పిల్లలైన మీరు ఇప్పుడు వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు అనేది అందరికీ చెప్పండి. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. తండ్రి ఎప్పుడు మర్రి వృక్షమును ఉదాహరణగా చెప్తూ ఉంటారు. దాని కాండం ఏదైతే ఉందో దానిని మళ్ళీ పునఃస్థాపితం చేస్తున్నారు. ఆ తరువాత ఇంకే ధర్మము ఉండదు. భారతదేశము అవినాశీ ఖండము, అవినాశీ తీర్థస్థానము. అది తండ్రి జన్మస్థానము కదా. బాబా మధురాతి మధురమైన పిల్లలకు ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తారు. టీచరు రూపంలో చదివిస్తారు. పిల్లలైన మీరు బాగా చదువుకుని నాకంటే కూడా ఉన్నతానికి వెళ్ళిపోతారు అని బాబా అంటున్నారు. నేనైతే రాజ్యమును తీసుకోను. స్వర్గంలోకి రమ్మని మీరు ఎప్పుడైనా నన్ను పిలిచారా? నేనైతే మిమ్మల్ని స్వర్గంలోకి పంపిస్తాను అని బాబా అంటున్నారు. ఇది ఎంత రమ్యమైనటువంటి ఆట. అచ్చా, పిల్లలు జీవిస్తూ ఉండండి, నేను వానప్రస్థంలోకి వెళ్ళి ఉంటాను అని తండ్రి అంటారు. ఇప్పుడు ఆపదలన్నీ కూడా శిరస్సు పైన నిల్చుని ఉన్నాయి. కావున పురుషోత్తములుగా అయ్యేందుకు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పూర్తిగా పురుషార్థం చెయ్యాలి అని బాబా అంటారు. తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. ఎవరు ఎంతగా చదువుతారో వారు అంతగా ఉన్నత కులంలోకి వెళ్ళి జన్మిస్తారు. మీకు మీరుగా చేస్తే చాలా నశ కలుగుతుంది. సదా పిల్లలకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. అదే లౌకికంలో అయితే కేవలం కొడుక్కి మాత్రమే వారసత్వం లభిస్తుంది. కన్యలకు దానం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే ఆత్మలందరికీ వారసత్వం లభిస్తుంది. అందులోనూ అనంతమైన వారసత్వం లభిస్తుంది. కావున ఈ విషయం పైన పూర్తిగా గమనమైతే పెట్టాలి. భగవంతుడు చదివిస్తారు. కావున ఒక్కరోజు కూడా మీరు చదువును మిస్ చేసుకోకూడదు. నాకు ఖాళీ లేదు అని తండ్రితో అంటారా? అరే, నా ద్వారా చదివేందుకు ఆత్మకు ఖాళీ లేదు అనేందుకు మీకు సిగ్గు కలగడం లేదా అని బాబా అడుగుతున్నారు. అచ్చా,
మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సాంగత్యము నుండి మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా సంభాళన చేసుకోవాలి. ఒక్క సత్యమైన తండ్రి సాంగత్యం మాత్రమే చెయ్యాలి. పంచ వికారాల రూపీ మాయా సాంగత్యము నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ పాయింట్, చదువు పైన పూర్తిగా గమనము పెట్టాలి. మీ నషాలో మీరు ఉండాలి. తమకు తాముగా చేస్తే అందులో నష ఎక్కుతుంది అని అంటారు. కావున ఒక్కరోజు కూడా చదువును మిస్ చేసుకోకూడదు. ఈరోజు వరదానము, సేవలో స్నేహము మరియు సత్యత యొక్క అథారిటీల బ్యాలెన్స్ ద్వారా సఫలతామూర్తి భవ. సారాంశము, ఈ అసత్య ఖండంలో బ్రహ్మ బాబాను సత్యత యొక్క అథారిటీకి ప్రత్యక్ష ప్రమాణంగా చూశారు. వారి అథారిటీ యొక్క మాటలు ఎప్పుడూ కూడా అహంకారపూరితముగా అయితే లేవు. అథారిటీ యొక్క మాటల్లో స్నేహం ఇమిడి ఉంది. అథారిటీ యొక్క మాటలు కేవలం ప్రియముగానే ఉండవు, ప్రభావశాలిగా కూడా ఉంటాయి. కనుక మీరు ఫాలో ఫాదర్, తండ్రిని అనుసరించండి. స్నేహము మరియు అథారిటీ, నిర్మాణత మరియు మహానత, ఈ రెండు కూడా జతలో కనిపించాలి. వర్తమాన సమయంలో సేవలో ఈ బ్యాలెన్స్ను అండర్లైన్ చేసుకున్నట్లయితే సఫలతామూర్తులుగా అయిపోతారు. స్లోగన్, నాదీని నీదిలోనికి పరివర్తన చెయ్యడము అనగా భాగ్యం యొక్క అధికారాన్ని తీసుకోవడము. అవ్యక్త సైలెన్స్ ద్వారా లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చెయ్యండి. మొదట తమ దేహం యొక్క ఆకర్షణను సమాప్తం చేసినట్లయితే సంబంధాలు మరియు పదార్థాల యొక్క ఆకర్షణ ఆటోమేటిక్గా, అంటే దానంతట అదే సమాప్తమైపోతుంది. ఫరిస్తాగా అయ్యేందుకు ముందు ఈ దేహము సేవార్థముగా ఉంది, తాకట్టుగా ఉంది, నేను ట్రస్టీని అనే అభ్యాసం చేస్తూ ఉండండి. అప్పుడు ఫరిస్తాగా అవ్వడం ఎంత సహజమనిపిస్తుందో చూడండి. అచ్చా. ఓం శాంతి.